హాయ్ అండి, ఎలా ఉన్నారు? చూడండి, కొంతమంది ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఎంత ఆలస్యంతో వెళ్తారో తెలుసా? అమ్మ నాన్న మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మొత్తం మనల్ని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా మనసు పెట్టి చూస్తారో, అలాగే చూడాలా అత్తవారింట్లో కూడా అని ఎంతో కోరికతో వెళ్తారు. కానీ అల్టా ఆడపిల్లలు ఎంత ఈటికి ఎదుర్కొంటారో తెలుసా? ఏంటో తెలుసా? ఇక్కడ ఆగతంగా పెరిగే ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిందనుకో, తల్లిదండ్రి ఎలా పోలుస్తారో తెలుసా? ఆడపిల్లకి ఎంత కష్టం వచ్చినా మనకు పెట్టే ఇబ్బంది వాళ్ళకు కూడా పెడుతుంది. ఏ అనుకొని లైట్ తీసుకుంటారు. అలా తీసుకోకండి. ఆడపిల్ల జీవితమే అర్ధాంతంగా ముగిసిపోతుంది. ఎందుకో తెలుసా? అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అత్తమామ వాళ్ళ ఫ్యామిలీ ఆడపడుచులు తోటికోడళ్ళు మరుదులు పెట్టే టార్చరి కొన్ని ఇళ్ళంట చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకో తెలుసా? డబ్బు తీసుకెళ్ళలేదని సగం మంది టార్చర్ పెడతారు, అందం లేదని సగం మంది టార్చర్ పెడతారు, అసలు నచ్చకుండా పెళ్లి చేసుకొని సగం మంది పెడతారు. అలా పెట్టేటప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు చాలామంది చాలా జీవితాల్లో చాలా కోల్పోయి వాళ్ళ జీవితమే కోల్పోవడం కాదు, వాళ్ళ భూమి మీద ఉండకంటే కోల్పోతాను. ఎందుకో తెలుసా? మెయిన్ కారణం ఎవరు అని తెలుసుకోపోయిన చాలామంది ఉన్నారు. అది లాస్ట్కి చూద్దామా? చూడండి, అక్కడ ఆడపిల్ల అమ్మ నాకు ఇలా టార్చర్ పెడతాండ్రు, ఇంత ఇబ్బందిగా ఉంది అనేటప్పుడు తల్లిదండ్రి అందములైన మొదట చేసిన తప్పేంటో తెలుసా? పరుగులెట్టి వెళ్ళి పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళి 10 మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడమే మొదట చేసిన తప్పు. ఎందుకో తెలుసా? వచ్చేటప్పుడు ఎవరు వచ్చారు? మనం చేతిలో పెట్టింది ఎవరి చేతిలో పెట్టాము అది ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ చేతిలో పెట్టలేదు, దాని భర్త ఎవడో వాడి చేతిలో పెట్టాము. అప్పుడు కొంతమంది పెద్దలు ఏమన్నారో తెలుసా? ఎక్కడైతే నీ లైఫ్ పోగొట్టుకుంటావో అక్కడి నుంచే మొదలుపెట్టు అని అంటారు. తర్వాత ఏదైనా వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఎక్కడనో పోగొట్టుకున్నావో అక్కడ గుర్తు తెచ్చుకొని వెతుకు అని అంటారు. అలాగ అన్నట్టుగా మన ఆడపిల్లని ఎవడి చేతిలో పెడతామో అక్కడి నుంచే మొదలు పెట్టాలా జీవితం అంతే. ఎందుకో తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మ నాకు ఇలా టార్చర్ పెడతాను, ఇంట్లో మనశ్శాంతి లేదు అనే ఆడపిల్లకి రక్షణ ఎవరిస్తారో తెలుసా? ఎక్కడ ఆ ఆడపిల్ల రక్షణ దొరుకుతుందో బాగా తెలుసుకోండి. రక్షణ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు, మీ ఫ్యామిలీ ఎవరు? ఎక్కడ ఎవడి చేతిలో మన ఆడపిల్లని పెట్టారో అక్కడే రక్షణ దొరుకుతుంది. అక్కడి నుంచి నరుకు వచ్చారనుకో ఆడపిల్ల జీవితం కుదుటి పడుతుంది. ఎందుకో తెలుసా? ఎలాగా తెలుసా? ఆడపిల్ల చేతిలో పెట్టేటప్పుడు ఎంత మర్చిపోయి తీసుకెళ్తాడో అంతగా హింస పెట్టేటప్పుడు వాడి నవ్వు అనేది తాట తీశారనుకో ఆ నవ్వులోనే ఉంటుంది ఆడపిల్ల జీవితం. బాగా నవ్వేవాడి దగ్గర మనస్పర్థం ఏముండదు, నటించేవాడి దగ్గర ఆడదాని జీవితం మొత్తం వాడి చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగున్న మనిషికి ఎక్కడైతే పోగొట్టుకొని ఎత్తుక్కొంతారో, ఎక్కడ ఎవరి చేతిలో ఆడపిల్ల పెట్టామో ఆడికి ఒక కుతికారనుకో అప్పుడే ఆడపిల్ల జీవితం కుదుటి పడుతుంది. పెద్ద మనుషులు, స్టేషన్లు, లాయర్లు, కోర్టులు అంతే కుదుటి పడింది చాలా టైం పట్టేసి చాలా వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొని చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏం లేదు, ఎక్కడైతే మనం పోగొట్టుకుంటామో ఎతకాలో, ఎక్కడైతే ఏ చోటును పెళ్లి చేసి ఆడ చేతిలో పెడతామో అక్కడ పట్టుకొని తన్నారనుకో, ఒక కుతికినామనుకో వాడు మన పిల్ల జీవితం చాలా అంటే చాలా అర్థం చేసుకుంటాడు. ఆడి ఫ్యామిలీకి వెళ్ళి వాడు ఉతుకుతాడు. అప్పుడే ఆడి ఫ్యామిలీ చూడకపోయినా వాడు చూసుకొని ఆడి ఫ్యామిలీ నుంచి అంత రక్షణ లేనప్పుడు బయటికి తీసుకెళ్ళి భార్యని మంచిగా చూసుకోవడానికి అర్థం చేసుకుంటాడు. అంతేగాని వాళ్ళ ఫ్యామిలీకి పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీనితో మాట్లాడదామా, వాళ్ళ ఫ్యామిలీకి కొడదామా అంటే మీకు రక్షణ దొరకదు. ఆడపిల్ల జీవితం కుదిరిపడదు, ఆడపిల్లకి రక్షణ దొరకదు. ఎక్కడ ఎవడ చేతిలో పెడతారో వాడికి పట్టి ఉతకండి. లైఫ్ అనేది క్లియర్ అవుతుంది. వాడికి లైఫ్ అంతే తెలుసుకుంటాడు. ఇంకా మాకు దిక్కు ముక్కు ఎవరూ లేరు, హండంతే ఎవరూ లేరు, దిక్కు లేని వాళ్ళు, అందమ్ములు లేరు, అక్కజల్లులు లేరు,
ఎవరూ లేకంట అనాథగా పడి ఉన్నాం. వీళ్ళకి భయం చెప్పు ఎవరు లేక నా జీవితం అర్ధాంతంగా మురిచిపోతుంది అనే వాళ్ళకి మహిళా మండలం ఉంది. వాళ్ళకి చెప్పినా చాలు, తల్లిదండ్రుల కంట కట్టుకున్నోడి కంటే ఎక్కువ తీసుకొని తక్కువచ్చు. వాళ్ళు వేసే శిక్ష ఆడ భరించడం కష్టం. అనాదిగా బతికే ఈ శిక్ష అనుభవించే ఆడపిల్లలు ఆ పని చేయండి. తల్లిదండ్రులు ఉండి వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళి ఏది మన నిజ రూపం చూపెట్టకండి. ఎక్కడైతే మీరు ఆడి చేతిలో పెట్టినారో ఆడికి పట్టుకొని తన్ని 4 చెమడాలు ఓడగొట్టి చాకరీ బండ మీద వేసి కొడితే నీ పిల్ల జీవితం మీ చేతుల్లోకి హ్యాపీగా లైఫ్ అనేది నీ బిడ్డకి మీరు ఇచ్చేవాళ్ళు అవుతారు. అంతే. బిడ్డ అమ్మ నాకు ఇంత ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు అజాగ్రత్త తీసుకోకండి. అమ్మ నువ్వు ఇక్కడ ఆగతాయంగా బతికినావు, వాళ్ళ ఇంట్లో కూడా ఆగతాయం చూపెట్టకు, అలాగే చూపెడతాను కదా, అందుకోసం వాళ్ళందరూ అంత ఇబ్బంది పెడతారు. ఇబ్బంది అయితే సర్దుకో, ఏం కాదు అని అనకండి. ఆడపిల్ల ఇబ్బందిలో ఉందంటే 5 నిమిషాలు కూడా అక్కంటే వెళ్ళి ఫ్యామిలీతో ఏం మాట్లాడకండి. ఎవడ చేతిలో పెట్టినారో వాడికి ఊతకండి, అప్పుడే సెటిల్ అయిపోతుంది. బాయ్ అండి, బాయ్.